బీసీ ద్రోహి బుట్టెంగారి మాధవిరెడ్డికి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ సీటు ఇచ్చిందని ఆరోపించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కేశవపురం 10వ వార్డు నుంచి మాధవరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడని అన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచొద్దని మాధవరెడ్డి కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారని, అలాంటి మాధవరెడ్డిని బీఆర్ఎస్ నాయకత్వం పెంచి పోషిస్తోందని విమర్శించారు. మాధవరెడ్డి వెనుక బీఆర్ఎస్ కల్వ అమలు కాకుండా కోర్టులో కేసులు వేయించింది వారేనని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. బీసీ ద్రోహి బుట్టెంగారి మాధవరెడ్డి గారికి ఈ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ టికెట్ ఇచ్చింది. బీసీలకు రిజర్వేషన్ కల్పనకు అసెంబ్లీలో చట్టాలను తయారు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 42% రాజకీయ విద్య ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించడానికి ఆ చట్టాన్ని తయారు చేసుకొని ముందుకు పోతున్న క్రమంలో ఈ బుట్టెంగారి మాధవరెడ్డి గారు హైకోర్టులో కేసు వేసి ఈ బీసీ రిజర్వేషన్ అమలు కాకుండా చూసినటువంటి బీసీ ద్రోహికి బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో టికెట్ ఇచ్చిందంటే ఈ బీసీలకు రిజర్వేషన్లు అడ్డుకున్నది బుట్టెంగారి మాధవరెడ్డిని అడ్డు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ అవునా కాదా బీసీ బిడ్డలు ఈరోజు గ్రహించిన వేళ. ఆనాడే చెప్పినాం కోర్టుకు వెళ్లిన మాధవరెడ్డి వెనుక బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉందని. ఈరోజు మూడుచింతలపల్లిలోని 10వ వార్డు నుంచి పోటీ చేయడానికి ఆయనకు బీఫామ్ ఇచ్చారంటే కల్వకుంట్ల కుటుంబం బీఆర్ఎస్ పార్టీ మాధవరెడ్డి గారి వెనుకుండి కోర్టులో కేసు వేసి ఈ బీసీలకు సంబంధించి రిజర్వేషన్ 42% అమలు కాకుండా చూసిర్రంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నిజ స్వరూపం ఈరోజు బట్టబయలైంది. బీసీ బిడ్డలారా గమనించి ఎన్నికల్లో ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీసీ బిడ్డలందరం ఏకమై బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసే విధంగా మనం అందరం కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుందో అని, కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో అని ఈ 42% బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ బీసీ బిడ్డలకు నోటికాడికి వచ్చిన బువ్వను అడ్డుకోవద్దని చెప్పని అనేక సందర్భాల్లో ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేసి వేడుకున్నా బీఆర్ఎస్కు కనికరం లేదు, బీజేపీకి కనికరం లేదు. ఈరోజు ఆర్డినెన్స్ తీసుకొస్తే గవర్నర్ గారు అడ్డు పెడతారు, రాష్ట్రపతి గారి దగ్గర మోకాళ్ళు అడుతారు బీజేపీ. అటు బీజేపీ బీఆర్ఎస్ ఫెవికాల్ బంధంతో ఒకటై బీసీ బిడ్డలు రిజర్వేషన్ కాకుండా ఆపుతున్నటువంటి సందర్భం ఏదైతుందో ఈరోజు వారి నిజ స్వరూపం వారికి ఏదైతే బీసీ ద్రోహికి ఈరోజు బీఫామ్ ఇవ్వడంతోనే అర్థమవుతుంది. బీసీ బిడ్డలారా మనందరం ఏకమవుదాం. ఈ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి తగిన బుద్ధి చెప్తామని సందర్భంగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందరం కలిసికట్టుగా నిలబడి ఆ ఇరు పార్టీల అభ్యర్థుల్ని ఓడించే లక్ష్యంగా పనిచేయాలని చెప్పండి.